యోహాను గారికి దేవుడిచ్చిన దర్శనం ఏంటంటే, పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. సముద్రాల మధ్యలో అక్కడక్కడ ద్వీపాలు ఉంటాయి. ఆ ద్వీపాల్లో కొంతమంది ప్రజల్ని హింసించే జనులు ఉంటారు, వేరే వేరే గ్రహాంతరవాసులాగా కనబడేవారిగా ఉంటారు. అక్కడ ఒకవేళ ద్వీపాల్లో మనుషులు లేకుండా జంతువులు ఉండొచ్చు, విష సర్పాలు ఉండొచ్చు, ఏదైనా క్రూరమైన ఉండొచ్చు. కానీ అలాంటి ద్వీపములో యోహాను గారు పద్మాసులో పరవాసిగా ఉన్నాడు. ఎవరు నాన్నవాళ్ళు లేరు. అలాంటి స్థలంలో ఎవరిని పెడతారంటే ఖైదీలను, లేదా నేరాలు మోపబడిన వారిని. ఇక వీరికి లోకానికి సంబంధం ఉండకూడదు. ఇక ద్వీపంలో ఉంటే వాడు బ్రతికినంత కాలం ఆకులే తింటాడో, అలమలే తింటాడో, లేకపోతే ఆకలితోనే చచ్చిపోతాడు. ఇక వాడికి అదొక శిక్ష అన్నట్లుగా అలాంటి ద్వీపములో వదిలివేసినటువంటి ఆ పరిస్థితుల్లో పద్మాసు ద్వీపములో ఒంటరిగా ఉన్న యోహానుతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా.